టాలీవుడ్ అంటేనే ఏదో మ్యాజిక్ ఉంది. అందుకే తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నుంచి నటులు ఇప్పుడు తెలుగు సినిమా వైపు వస్తున్నారు. ఇప్పుడు ఇదే దారిలో బీ టౌన్ బిగ్గెస్ట్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వస్తున్నాడు. తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ లోకి భాయిజాన్ అడుగు పెడుతున్నాడట. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ లో ఇలా తలుక్కున మెరిశాడు సల్మాన్ ఖాన్. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. కాకపోతే సల్మాన్ ఇమేజ్ కు తగ్గట్లు నార్త్ ఆడియన్స్ కూడా మెచ్చేట్లు స్టోరీ ఉండబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నాడు. విజయ్ తో వారసుడు తీసిన తరువాత గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి ఇప్పుడు సల్మాన్ కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సికిందర్ ఫ్లాప్ పై మురుగదాస్, సల్మాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సికిందర్ ఫెయిల్యూర్ కు సల్మాన్ షూటింగ్ కు ఆలస్యంగా రావడం కారణమని మురుగదాస్ కామెంట్ చేస్తే, మదరాసి కోసం శివకార్తికేయన్ ఉదయం 6 గంటలకే సెట్ కి వచ్చాడు, అయినా సరే సినిమా విజయం సాధించలేదు కదా అంటూ సల్మాన్ కౌంటర్ వేశాడు. దీంతో ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.